ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము మార్చి 1 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని నిత్యమైన కృప, ఆయన సమాధానము సదాకాలము మీకు తోడయ్యుండి సంరక్షించునుగాక. ఆమేన్. గత ఫిబ్రవరి మాసమంతయు కూడా ప్రభువు మనలను కాపాడి సంరక్షించి ఈ 2025వ సంవత్సరంలో మరి యొక్క నూతన మాసములోనికి మనం ప్రవేశించడానికి ప్రభువు గొప్ప కృపను అనుగ్రహించారు. మనం దేవునికి ఎంతగానో నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దినము మొదలుకొని ఈ మాసము ముగింపు వరకు కూడా ప్రభువు సన్నిధి మనతో ఉండి మనలను నడిపించునుగాక. ఈ మాసమంతటిలో ప్రతి బిడ్డను దేవుడు దీవించి బలపరచి క్షేమాభివృద్ధిని కలిగించునుగాక. ఈ మాసములో అనేక మంది బిడ్డల యొక్క పరీక్షలు ఉన్నాయి. ఆ బిడ్డలకు దేవుని సన్నిధి సదా తోడుగా ఉండి వారిని బలపరచునుగాక. ఈ మాసమందు వివాహ దినములు కానీ పుట్టినరోజులు కానీ శుభకరముగా జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మన ఆత్మీయ జీవితములో ప్రతి ఒక్కటి ప్రభు అనుగ్రహిస్తున్న ఈవి అని మరిచిపోక ఆయన నిత్యము స్తుతిస్తూ ముందుకు సాగిపోదాం. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. పరిచర్యలు మీరు కూడా పారిభాగస్తులై దేవుని పరిచర్య విషయములో సహాయపడాలని దేవుని సేవకునిగా నా మనవి. గత 3 దినముల రక్షణ సువార్త సభలు మీ అందరి ప్రార్థన వలన దేవుని మహాకృపా వాత్సల్యము చొప్పున ప్రభువు ఆశీర్వాదకరముగా జరిగించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినమున దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకముగా విందాం. రండి, వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 43వ కీర్తన 2వ చరణం. నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రుబాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాత్సల్యము చొప్పున మమ్ములను ప్రతిదినము ప్రేమిస్తూ మాకిస్తున్న దీర్ఘాయువు కొరకు, ఆయుష్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. వారి కుటుంబాలకు నెమ్మదిని సమాధానమును కలిగించండి. బలహీనులైన వారిని బలపరచండి, వాక్యమందు స్థిరపరచండి. ఇంకను రక్షణ పొందక నశించుచున్న ప్రతి ఆత్మను మీరు దర్శించండి. రక్షించబడిన బిడ్డలు పడిపోకుండా, జారిపోకుండా, త్రొట్టిల్లిపోకుండా వారిని స్థిరపరచండి. వాక్యపు అనుభవంలోనికి మమ్మల్ని నడిపిస్తూ ప్రతిదినము నూతన కార్యములు మా బ్రతుకులో చేయమని ఈ మార్చి 1 దినం మొదలుకొని ఆఖరి వరకు కూడా మీ సన్నిధి మాతో ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకొనిన 43వ కీర్తన 2వ చరణములో కీర్తనాకారుడు దేవునిని 2 ప్రశ్నలు అడుగుచున్నాడు.
నీవు నాకు దుర్గమైన దేవుడవు కదా, నన్ను ఎలా త్రోసివేశావు? నా శత్రువుల బాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై తిరగనేలా అని చెప్పి దేవుని దగ్గర తన హృదయములో ఉన్న వేదనను కుమ్మరించుకుంటున్నాడు. దేవునిని దుర్గముగా చేసుకొని ఆ మనిషి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఎందుకు త్రోసివేశాడు? పరిశుద్ధ గ్రంథములో యోహాను భక్తుడు రాస్తూ, నా యొద్దకొచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయనని యేసు ప్రభువారు పలికిన అద్భుతమైన మాటను మనము చూస్తాం. అలాంటప్పుడు దేవుడు ఒక వ్యక్తిని త్రోసివేయడానికి కారణమేమిటి? ఎవరినైనా ఎప్పుడైనా తన యొద్దకొచ్చిన వారిని దేవుడు త్రోసివేశాడా అంటే, కొన్ని పర్యాయాలు దేవుడు తన యొద్దకు రాకుండా తోలివేయబడినట్లుగా లేఖనం బోధిస్తుంది. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనములో, మనమందరము నీరు భూమి మీద ఒలికిన వారి వలె ఉన్నాము, దేవుడు తోలివేసిన వాడు మరలా తిరిగి ఆయన సన్నిధికి రావడానికి ఎన్నెన్నో కారణాలు వెతుక్కుంటున్నాడని సమూయేలు గ్రంథం మనకి బోధిస్తుంది. దేవుడు త్రోసివేశాడు అనంటే దానికి ఒక బలమైన కారణమే ఉంటుంది. కయీనుతో దేవుడు మాట్లాడినప్పుడు కయీను దేవుని ఎదుట చెప్పిన మాట, నీ సన్నిధికి రాకుండా నీవు నన్ను వెళ్ళగొడుతున్నావు అన్నాడు. ప్రియులారా, ఆ మనిషిలో ఉన్నటువంటి చెడు క్రియను బట్టి, చెడు స్వభావాన్ని బట్టి దేవుడు ఆ మనిషిని త్రోసివేశాడు. కారణం, కయీను దేవునికి సరి అయిన ప్రత్యుత్తరము ఇవ్వలేదు. నీ తమ్ముడెక్కడున్నాడు అని అడిగితే, నా తమ్మునికి నేను కావలివాడినా అని తిరిగి ప్రశ్నించాడు. అనగా దేవునికి సరి అయినటువంటి సమాధానం ఇవ్వకుండా తిరుగుబాటుదారునిగా మాట్లాడిన దానిని బట్టి కయీనును దేవుడు తోలివేశాడు. ఈ రోజున దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఇది కృపాకాలం. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన హక్కున చేర్చుకుంటున్నాడే గాని త్రోసివేయటలేదు. మనము మనకున్న దుఃఖాక్రాంతమైన బాధల చేత, శత్రు భయము చేత ప్రభువును విడిచి సంచరిస్తున్నాం. నీతిమంతుడు ఆయనలోనికి పరిగెత్తుకు వెళ్ళి సురక్షితముగా ఉంటాడని, నీతిమంతులకు ఆయన బలమైన దుర్గమని సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం సెలవిస్తుంది. దేవుని బిడ్డలుగా మనము రక్షింపబడిన తరువాత ఆయన మనకు ఆశ్రయ దుర్గమయ్యాడు. మనం ఆయనలో భద్రపరచబడ్డాం. మన చుట్టూ ఆయన కంచెగా ఉన్నాడు. ఆయన దుర్గమైనప్పుడు మనలను ఎలా త్రోసివేస్తాడు? ఒకవేళ మనం త్రోసివేయబడుతున్నాము అంటే మనలో ఏవో అవిధేయతలున్నవి అని చెప్పి మనలను మనమే పశ్చాత్తాపపడి సరిచేసుకోవాలి. దేవుని ఎదుట ఒక మనుషుడు పశ్చాత్తాపపడితే దేవుడు ఎంతగా తల్లడిల్లిపోతాడో, ఎంతగా కనికరపడతాడో అనేది ఆహాబు యొక్క జీవితములో మనము చూస్తాం. ఆహాబు ఏలియా మాటకు భయపడి పశ్చాత్తాపపడి గోనె పట్టా కట్టుకొని దుఃఖాక్రాంతుడైనప్పుడు ఏలియాతో ప్రభు అంటాడు, చూచావా, ఆహాబు నాకు భయపడి ఎంతగా తగ్గించుకున్నాడో అంటాడు. ఒక మనిషి జీవితములో బలహీనుడు గనుక పాపములు పడిపోతూ ఉంటాడు. అయితే దేవుడు ఆ మనిషిని జ్ఞాపకం చేసుకొని ఆ పాపాన్ని గుర్తు చేసి దానిని విడిచిపెట్టు అన్నప్పుడు అతడు పశ్చాత్తాపపడి విరిగి నలిగిన హృదయముతో దేవుని ఎదుట దానిని ఒప్పుకొని సరిచేసుకుంటే
దేవుడు ఎంతగా ఆ వ్యక్తిని కనికర పడతాడో వర్ణించలేం. ప్రియ సోదరుడా, సోదరి, ఒకవేళ నీవు రక్షింపబడి ఉండి దేవునిని ఆశ్రయముగా నీవు బ్రతుకుతుంటే, ఏమైనా కారణాల చేత దేవుడు ఒకవేళ నిన్ను త్రోసివేశాడు అని నీకు అర్థమైతే, దేవుని ఎదుట పశ్చాత్తాపపడు. దేవుని ఎదుట నిన్ను నీవు నలగొట్టుకో. ఎక్కడ తొట్టిల్లిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, దేవుడు నిన్ను విడిచిపెట్టడానికి లేక తన యొద్దకు రాకుండా త్రోసివేయడానికి కారణాలేమిటో జ్ఞాపకం చేసుకుని అవి సరిచేసుకోగలిగితే ప్రభువు నిన్ను అక్కున చేర్చుకుంటాడు. దేవుని బిడ్డలుగా మనం దుఃఖపడడం ఆయనకిష్టముండదు. ప్రభువు ఎవ్వరిని కూడా హృదయపూర్వకముగా దుఃఖపరచడు అని విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 31 నుండి 33 వరకు మనము చదువుతాం. మన క్రియలను బట్టి, మన దోషములను బట్టి, మనము నడిచిన నడవడికను బట్టి మనము ఒకవేళ బాధపడుతూ, శత్రువుల చేతిలో పడి దుఃఖపడుతూ శ్రమను అనుభవించాలే కాని ఆయన హృదయపూర్వకముగా తన పిల్లలైన వారిని శ్రమకు అప్పగించడు. ఈ దినమున ప్రభువు నీకున్న శ్రమను తొలగించి నీకు నెమ్మదిని కలిగించి నిన్ను సంతోషపరిచునట్లు ఆయన సన్నిధిలో హృదయాన్ని తెరచి దేవుని ఎదుట నీ మనస్సును విప్పి ప్రభువుతో మాట్లాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించు. నీ ప్రతి సమస్య నుండి విడుదల కలిగించి నిన్ను ఆయన శ్రేష్టమైన మార్గములో నడిపిస్తాడు. అట్టి కృప మనకు తోడైయుండునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కనికరము, మీ వాత్సల్యతను బట్టి మమ్ములను ప్రేమించి ఈ దినము మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. విన్న వాక్యమును బట్టి బిడ్డలను దీవించండి. కుటుంబాలకు క్షేమాన్నివ్వండి. సంపూర్ణ ఆరోగ్యమును, ఆయుష్ను నీ బిడ్డలకు అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదా మనకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.